హాయ్ అండి, దిస్ ఈస్ వర్ష. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్ష తెలుగు బ్లాగ్. సో శ్రావణ మాసం అయితే వచ్చేసింది అండి. ప్రతి ఒక్కరింట్లో కూడా ఈ మాసం మొత్తం ఇల్లంతా కలకల ఆడుతూ ఉంటుంది. అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వ్లాగ్ని అయితే కంటిన్యూ చేస్తున్నాను. సో మన ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియోని వితౌట్ ఎనీ స్కిప్ చూడండి. అండ్ నచ్చితే అలాగే ఇంకా నా ఛానల్లో కూడా చాలా వీడియోస్ ఉన్నాయి, అవన్నీ నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కింద కమెంట్ చేయండి. లైక్ చేయడం వల్ల నాకు మోటివేషన్ కింద ఉంటుంది, ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. మా బుల్లి మహాలక్ష్మి అయితే ఆల్రెడీ ఫ్రెష్ అయిపోయిందండి. ఫ్రెష్ అయిపోయి మంచిగా ఆడుకుంటుంది. ఇక్కడైతే నాకు సేమ్ రొటీన్ స్టార్టింగ్ నాకు జీరా వాటర్ అండ్ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కాఫీ అనమాట. సో దక్షి కూడా పాలు మరిగించేసి పక్కన పెట్టేసా. సో ఈ కాఫీ రొటీన్ అయిపోయిన తర్వాత దెన్ ప్రసాదం అయితే నేను స్టార్ట్ చేయాలి. సో ప్రసాదం వచ్చేసి ఆల్రెడీ అంటే వరలక్ష్మి వ్రతం రోజు అయితే ఎక్కువ చేసుకుంటాము. ప్రతి శుక్రవారం కూడా వెరైటీస్ చేసుకోకుండా ఏదో ఒక్క ప్రసాదం అయితే చేసుకుంటాం అనమాట. సో అలాగే నేను ఈ మొదటి శ్రావణ శుక్రవారం రోజు చేసుకున్నది రవ్వ కేసరి. ఎందుకంటే అమ్మవారికి రవ్వ కేసరి అంటే చాలా చాలా ఇష్టం అనమాట. మనం ఎన్ని చేసినా చేయకపోయినా ఈ రవ్వ కేసరి ఉంటే అమ్మవారికి చాలా మంచిది అని అంటారు. అండ్ ఆల్సో ఈజీ ప్రాసెస్ కూడా, మనకి ఎప్పుడైనా టైం లేనప్పుడు కూడా ప్రసాదం చేసుకోవడానికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్. రవ్వ కేసరి అనేది కొంచెం ఈజీగా అయిపోతుంది. అలాగే మనం ప్రసాదం చేసినప్పుడు నాన్ వెజ్ కలవలేని గిన్నెల్లో యుటెన్సిల్స్ ఉంటాయి కదా, పూజకి ప్రసాదాలకి సెపరేట్గా పెట్టుకొని అందులో చేయడం అనేది చాలా మంచిదన్నమాట. ఎందుకంటే అమ్మవారికి కానీ స్వామికి కానీ ప్రసాదాలు అవి పెట్టినప్పుడు మనం నాన్ వెజ్ అది కలిపిన గిన్నెల్లో అయితే అస్సలు ప్రసాదాలు అయితే చేయకూడదు. సో దానికంటూ సెపరేట్గా బౌల్స్ తీసుకొని ప్రసాదం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఎగ్గని లోపల పెట్టేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే బయట ఉంటే మనం దేనికో దానికి వాడేస్తాము. ఒకవేళ ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళు తెలియకుండా వాళ్ళు ఏదైనా గిన్నె పెట్టేయడం అట్లా జరుగుతుంది. కాబట్టి యూజ్ చేసుకునే తర్వాత మళ్ళీ దాని ప్లేస్లో పెట్టేస్తే అదే బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇక్కడ పూజ అయితే స్టార్ట్ చేశానండి. చాలామంది పూజ చేయడానికి ఇంట్లో అంటే ఎవరైతే ఆఫీస్కి అది వెళ్ళే వాళ్ళు ఉంటారో అందరూ వెళ్ళిపోయిన తర్వాత చాలా పీస్ఫుల్గా చేసుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా కొన్ని సిచ్యువేషన్స్లో అట్లానే చేస్తాను. మా వారు వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా దీపం అది పెట్టుకుంటానమాట. బట్ శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారం ఇట్లా దీపం పెట్టాలి అన్నప్పుడు చాలా ఎర్లీగా లెగుస్తా. ఎర్లీగా లేచిన తర్వాతనే అన్ని పనులు ఫటాఫట్ చేసేసుకొని, ఆల్రెడీ హౌస్ హెల్పర్ ఉంటుంది కాబట్టి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. మా వారు ఉన్నప్పుడు అందరూ ఉన్నప్పుడే దీపం అనేది వెలిగించాలి అనేది నేను ఒక ఫీల్ అవుతానన్నమాట. సో ఆయన ఉన్నప్పుడే దీపం వెలిగిస్తే ఆయన దండం పెట్టుకొని, ఇంకా మా వారి శ్రావణ మాసంలో హస్బెండ్స్ బ్లెస్సింగ్ చాలా ఇంపార్టెంట్. సో మా వారి బ్లెస్సింగ్స్ తీసుకొని ఇంకా దెన్ నా పని స్టార్ట్ చేస్తాను. దాని తర్వాత ఇంకెక్కడైతే ఒక రొటీన్ అయితే మేము స్టార్ట్ చేసాము ఈ మధ్య నుంచి. ఇంతకుముందు లేదు, చెప్పకపోవడమే ఇంతకుముందు అయితే లేదు. ఆ రొటీన్ మార్నింగ్ లేచిన వెంటనే ఇట్లా ఒక డివోషనల్ సాంగ్స్ అనమాట. తక్ష్వీకి స్టార్టింగ్ నుంచి అలవాటు చేయాలనుకున్నాము, బట్ కుదరలేదు. ఎందుకంటే నేను లేచిన వెంటనే నా వర్క్లో ఉండిపోతాను. సో హస్బెండ్ లేచిన వెంటనే ఆయన వర్క్ బిజీలో ఆయన ఉండిపోతారు. ఇంకా తక్ష్వి లేచిన తర్వాత ఎవరొకరు ప్యాంపర్ చేయడం అనేది జరుగుతుంది. బట్ ఇట్లా సాంగ్స్ అవి అనేది పెట్టామన్నమాట. బట్ ఈ మధ్య ఇంకా తక్ష్వి లేచిన వెంటనే స్టార్టింగ్ ఈ బొమ్మలు ఆర్ ఎనీథింగ్ కాకుండా ఓన్లీ డివోషనల్ సాంగ్సే పెడుతున్నాము. తనకి కూడా చాలా హ్యాపీగా ఉంది. తనైతే చాలా ఎంజాయ్ చేస్తారు అనమాట సాంగ్స్ పెట్టినప్పుడు. డ్యాన్సులు వేయడం, అయ్యప్ప స్వామి సాంగ్స్కి అయితే అసలు ఇంకా అనమాట. సో అట్లా రొటీన్ అయితే మేము అలవాటు చేసుకున్నాము. సో క్రిస్టియన్స్ కావచ్చు, హిందూస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, మార్నింగ్ లెగ్గానే కొన్ని పీస్ఫుల్ సాంగ్స్ ఉంటాయి. అవి వింటే డే మొత్తం కూడా పీస్గానే ఉంటుంది అని నా ఒపీనియన్. ఇంక ఇక్కడైతే మా మహాలక్ష్మికి అయితే పసుపు రాస్తున్న కాళ్ళకి. ఎంతమందికి చిన్నపిల్లలకి రాయడం ఇష్టం చెప్పండి. నాకైతే చిన్నపిల్లలకనే కాదు ఎవరికైనా కూడా పసుపు రాయడం కాళ్ళకంటే చాలా ఇష్టం నాకు. సో అందరికీ కూడా రాస్తాను, మ్యాక్సిమం అందరికీ రాస్తాను. సో స్టార్టింగ్ మా బుల్లి మహారాణికి అయితే రాశాను. పూజ అయిపోయిన వెంటనే తక్ష్వి కూడా ఫ్రెష్ అయి ఉంది కదా అని చెప్పి ఇంకా టక్ మని టెంపుల్ పక్కనే కాబట్టి టెంపుల్ కూడా వెళ్ళొచ్చేసాం అనమాట. సో అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకుందామని చెప్పి వెళ్ళాము. అమ్మవారికి ఆ టైంలోనే అభిషేకం కూడా అయ్యింది.
జరిగిందనమాట. సో అభిషేకానికి మిస్ అయ్యాను, ఎందుకంటే నేను పూజలో ఉన్నాను, ఇంట్లో పూజలో ఉన్నాను. ఇక్కడ అభిషేకం పక్క నుంచి మైకులు అన్నీ వినిపిస్తూనే ఉంటాయి, అవి వింటూనే ఆ పూజ అది అట్లా చేసుకుంటూనే ఉంటానన్నమాట. సో ఇట్లా టెంపుల్కి వచ్చాము. ఇలా టెంపుల్కి వచ్చినప్పుడు ఇంకా అన్ని దేవుళ్ళు ఉంటారు అక్కడ, విఘ్నేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, వీళ్ళందరినీ కూడా దర్శించేసుకున్నాను. సో లక్ష్మీదేవికి అయితే చూపించడానికి అవ్వలేదు, ఎందుకంటే అమ్మవారికి అభిషేకం అయింది కాబట్టి డోర్స్ అప్పుడే క్లోజ్ చేశారనమాట. సో అందుకే ఇంకా షూట్ చేయడానికి అయితే అవ్వలేదు. సో ఇక్కడైతే ఇట్లా ఉంటుంది ఆ వెదర్ కావచ్చు. ఇంకా ఆ రోజునైతే చాలా పీస్ఫుల్గా ఉంది, అసలు ఎండ అనేదే లేదు. సో అందుకని నేను శారీ కట్టుకున్నా కూడా కొంచెం ఫ్రీగా ఉండగలిగా. శారీస్ అయితే ఎప్పుడో రేర్గా కట్టుకుంటానండి, అప్పుడప్పుడు మాత్రమే, అది కూడా లైట్ వెయిట్ సింపుల్గా ఉంటేనే ప్రిఫర్ చేస్తాను. ఈ మధ్య ఇంకా కట్టుకున్న ఇంట్రెస్ట్ ఉండదు, బట్ ఇటువంటి ఫెస్టివల్స్ టైంలో కట్టుకోకపోతే ఇంట్లో వాళ్ళు తిడతారు కాబట్టి కట్టుకుంటాను అనమాట. ఇంకెక్కడైతే అన్ని దేవుల్ని దర్శించేసుకుంటున్నాము. సో తక్షవి అయితే కంపల్సరీ వస్తూనే ఉంటుంది ప్రతిరోజు. నేనే అప్పుడప్పుడు మాత్రమే వస్తానన్నమాట, ఎందుకంటే ఇంట్లో వర్కే ఆఫ్టర్నూన్ అయిపోతుంది. ఇక దాని తర్వాత నా యూట్యూబ్కి సంబంధించిన ఎడిటింగ్స్ ఇవన్నీ నేను చూసుకుంటా, ఇంకా టైం ఉండదు నాకు. ఇలాంటి ఫెస్టివ్స్ టైంలో మాత్రం వచ్చి అమ్మ స్వామివారిని అయితే దర్శనం అయితే చేసుకుంటాం అనమాట. ఇంక ఇక్కడైతే కొంతమంది శ్రావణ మాసంలో మొక్కుకుంటారు కదా, పారాయణం తర్వాత ఏమంటారు సహస్రనామాలు ఇవన్నీ కూడా చదువుతున్నారు. అండ్ ఇక్కడైతే స్వామివారిని దర్శించేసుకోండి, వెంకటేశ్వర స్వామి. సో అందరికీ కూడా దేవుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. చాలా చిన్న బ్లాగే, సో తర్వాత ఇంకా తీయలేకపోయా అనమాట. సో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.